సాగరు నీ అన్నకాడి వయసులకు లేవు ఎడిపోయినవురా? ఏం లేదమ్మా, ఇక్కడ గద్దె కాడ కూర్చున్నా. అన్నెందుకు రమ్మన్నాడే? అన్న 3 లక్షలు ఇచ్చిండు కదా బిడ్డ, అందులోకెళ్ళి అన్నకి 50,000 పోవద్దా? 50,000 అడుగుతాండు. 50,000 అమ్మ, మళ్ళీ అన్నకు ఇప్పుడేం అవసరం అట్నే? ఆయనకి కూల్ ఫీజు కట్టాలన్నట కదా బిడ్డ, అందుకే అడుగుతాడు. 50,000 కట్టాలన్నట. అవును అనే అమ్మా. ఎట్లయినా నువ్వు బండి కొంటలేవు కదా బిడ్డ, అన్ననికి 50,000 ఇచ్చిండు కదా, అన్నకు ఫోన్లో కొట్టు. సరే అమ్మా, నీ అన్నకు ఫోన్ పే కొడతా. ఇప్పుడు మా అన్నకి 50,000 ఎట్లా కొట్టాలి? నా అకౌంట్లోనేమో డబ్బులు. ఇప్పుడు ఎవరిని అడగాలి? నాకు ఎవరు కొడతారు? అదేముంది వల్ల మా ఆయన మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తా అండి. ఒక 1 year అయితే అన్ని సెట్ అయిపోతాయి. ఇక సందీప్, ఇదే ల్యాండ్, ఇది మాత్రం పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది. సరే బ్రో, మరి రిజిస్ట్రేషన్ అయినా మొత్తం అమౌంట్ మొత్తం అయితే నీకు. సందీప్ బ్రో, లాస్ట్ టైమే రిజిస్ట్రేషన్ దగ్గర మనకు దెబ్బ పడ్డది. 10 లక్షలు అట్లా మనం లాస్ అయినాం. ఈసారి అట్లా కాదు, ఇది మొత్తం నీ పేరు మీద అయిన తర్వాత నువ్వు పైసలు అప్ప చెప్పు. ఓకే అనేసి బ్రో, ఈ 10వ తారీఖు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం మరి. ఓకే సందీప్ బ్రో. అరే సురేష్, అన్న ఫోన్ చేసిండ్రా. అని స్కూల్ ఫీజు కానీ 50,000 కావాలని అడుగుతాన్రా. 50,000రా? ఇప్పుడు 50,000 ఎవరిని అడిగినా కూడా ఇస్తలేరు. ఏం చేయాలని కూడా అర్థమైతలేరు అసలు. నా దగ్గర కూడా 5,000 ఉన్నదిరా. మరొక పని చేద్దామా, మనకు లోన్ యాప్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి 50,000 తీసుకో అన్నా. అరే నీకేమన్నా మెదడు ఉన్నారా? ఇప్పటికే 3 లక్షలు మునిగినావు, మళ్ళీ లోన్ అయిపోయిన 50,000 ఇస్తాను చెప్పి అంటాను. ఎట్లరా మరి? ఇప్పుడు నేనేం చేయాలరా? అన్నకి 50,000 ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలరా నేను? అరే ఇప్పటివరకు అయిందో అయిపోయిందిరా, నువ్వు చక్కగా అన్నకు నిజం చెప్పు. అరే మళ్ళీ అన్న ఫోన్ చెప్తానరా. హలో అమ్మ, నీకు చెప్పిందారా 50K గురించి? ఫోన్ పే చేస్తా అని చెప్పి అన్నమాట కదా. అన్న, నీకు పొద్దున్నే చేద్దాం అనుకున్నా అన్న, కానీ ఫోన్ పేలా టెక్నికల్ ఇష్యూ అని వస్తుందన్న. ఓకేలే తమ్ముడు, మరి ఇప్పుడు ఎట్లా బ్యాంక్ టైం కూడా అయిపోతుంది కదా, అది రాకపోతే బ్యాంక్కి వెళ్ళన్నా మనీ తీసుకొని రా. సరే అన్న. అరే నీకు ఫ్రెండ్ గారికి మంచి మాట చెప్తాను ఇంట్రా, జరిగిందంతా చక్కగా పోయి అమ్మ చెప్పు ఇంటికి పోయి. ఓకేరా సురేష్, నేను ఈ బాధ భరించలేకపోతానరా. ఇక మా ఇంట్లోకి చెప్పేస్తారా. ఆమెయ్య స్వాతి బంగారం తాకట్టు పెట్టి తమ్ముడు 2 లక్షలు తీసుకొని వచ్చింది కదా, ఇక 2 లక్షలు ఇచ్చేస్తానా, నువ్వు వెళ్ళి స్వాతి గోల్డ్ ఇడిపించుకొని రా. అల్లుడు గిఫ్ట్ ఎందుకు 2 లక్షలు ఇస్తాను? ఏమన్నా అవసరం ఉంటాయి కదా మీకే. నాన్న పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నామే, వెళ్ళి చెల్ల బంగారం ఇడిపిగా. బిడ్డ ఇప్పుడు ఎందుకు బంగారం ఇడిపించుకోవచ్చుడు? మీ దగ్గర ఉన్న బ్యాంకు ఉన్న ఒకటే కాదురా, ఏదైనా అవసరం పడుతుంది మీ దగ్గరనే ఉండని. నాన్న ఆ బంగారం బ్యాంకులో ఉంటే మా వాళ్ళని తాకట్టు పెట్టిన రోజు గుర్తొస్తుంది, తీసుకెళ్ళి ఇడిపించిగా. సాగరు, అన్నకు 50,000 పంపించినవారా? అమ్మా, నీకు ఒక నిజం చెప్పాలనే. నిజమేంటిరా సాగరు, గట్లా మాట్లాడతాను? అమ్మా, నేను మార్కెటింగ్ జాబు ఇటు బండి తీసుకుంటా అని 3 లక్షలు తీసుకున్నా కదా, అది దానికోసం కాదమ్మా. మరి దేనికోరావు బిడ్డ 3 లక్షలు తీసుకున్నావు? డైరీ ఫామ్ కోసం లోన్ ఇప్పిస్తా అని ఒకడు అంటే వాడిని నమ్మి 3 లక్షలు ఇచ్చిన కాదమ్మా. గట్లా అబద్ధం చెప్పి వానికి 3 లక్షలు ఇస్తావా బిడ్డ? అన్నకు తెలిస్తే ఏమనుకుంటాడు చెప్పు. అట్లా కాదమ్మా, ఆ 3 లక్షలు వాడు తీసుకొని నన్ను మోసం చేసిండే. ఏంది బిడ్డ, వానికి 3 లక్షలు ఇచ్చి మోసపోయినవారా? ఇప్పటికీ అన్న నేను చెప్పుకుంటూనే ఉన్నాం కాదురా కొడుక, వద్దంట అంటే కొంత 3 లక్షలు వారి మీద పెట్టేస్తుంది. ఇప్పుడు అన్నకున్న వాడినకు నా ముఖం ఎట్లా చూపియాలని? అన్న నీకు ఎంత మంచిగా చెప్పిండ్రా, నువ్వు విన్నవారా? జాబ్ అన్నావు, బండి కొనుక్కుంటా అన్నావు, 3 లక్షలు కొంత ముంచినావు. అదే అమ్మా, ఇక నా వల్ల అయితే లేదే. అన్న ఏమన్నా అనుకోని ఈ అన్నకు పోయి చెప్పుదాం పావే. రావే అమ్మా. ఏమైందండి? సాగర్ అసలు ఇంకా అమౌంట్ పంపిస్తలేడు. ఫోన్ పేలా టెక్నికల్ ఇష్యూ వస్తుందట సంగీత, బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ తీసుకొస్తా అన్నాడు. ఏమైంది తమ్ముడు, నువ్వు అమ్మ గిట్ట చెప్పజాగురా ఇంటికి వచ్చిల్లు? బిడ్డ తమ్ముడు నీతో మాట్లాడేందుకు వచ్చింది. ఏమైంది తమ్ముడు, ముఖం అట్లున్నది? నీకాడ 3 లక్షలు తీసుకున్నా కదా, ఆ జాబ్ కోసం బైక్ కోసం కాదన్నా, డైరీ ఫామ్ కోసం. 3 లక్షలతో డైరీ ఫామ్ పెట్టుడేంద్రా? 3 లక్షల లోన్ వస్తుంది, డైరీ ఫామ్ పెట్టుకోవచ్చా అని అంటే వాడిని నమ్మి 3 లక్షలు ఇచ్చిన అన్న. వాడు నన్ను మోసం చేసిండన్న. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? 3 లక్షలు ఇవ్వను నమ్మిచ్చి పోగొట్టుకుంటేంద్రా? అప్పటికే నువ్వు బండి మార్కెటింగ్ జాబ్ అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ముంచినగా 3 లక్షలు. తమ్ముడు మారిండు, మంచిగా మార్కెటింగ్ జాబ్ చేసుకొని బండి కొనుక్కుంటా అని చెప్పేసి నేను అనుకుంటే ఇట్లా అబద్ధం చెప్పి 3 లక్షలు పోగొట్టుకున్నావారా? నేను వాడిని నమ్మినా అన్న, వాడు అట్లా మోసం చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. మరి ఏం చేద్దాం సాగర్, మా దగ్గర మాట్లాడమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు, వాడిని నమ్మి 3 లక్షలు పోగొట్టుకున్నావా? సరే వదినే. అమ్మ అన్న, మీ మాట వినకుండా నేనే తప్పు చేసిన, నన్ను క్షమించండి అన్న. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సాగర్? అన్న మామయ్య వదిన ఎంత మంచిగా చెప్పిల్రా నీకు, మా మాట విన్నవారా? 3 లక్షలు ఎంత కష్టపడతాయిరా? అమ్మ, వాడు నన్ను అట్లా మోసం చేస్తారని అనుకున్నా నానే. మంచిగా డైరీ ఫామ్ పెట్టుకొని సెట్ అయిదాం అనుకున్నా. అరే వాడు కనీసం ఎట్లుంటాడు, వాడిని ఫోటో అన్న చూపించరా, పోయి పోలీస్ స్టేషన్లో కేసు అన్న పెట్టాలి కదా అన్న. వాని ఫోన్ నెంబర్ తప్ప ఏం లేదన్న, ఆ ఫోన్కి ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుందన్న. మరి ఎట్లా తమ్ముడు, ఏమని చెప్పేసి కేసు పెడతాను చెప్పి పోలీస్ స్టేషన్లో? ఈ విషయం ఊర్లో తెలిస్తే ఎట్లుంటుందిరా, నలుగురు రకాలుగా మాట్లాడుకుంటారా? నువ్వు మారిపోయినావని జాబ్ చేస్తానని మా నాయన కాడ గొప్పలు చెప్పుకున్నా నీ గురించి. ఎవరు చెప్పినా ఈయనకుంటా ఇదేనారా నువ్వు చేసింది? ఆగే అమ్మా, ఇప్పుడు వాడిని కొడితే పైన పైసలు తిరిగేస్తా నేను. ఉండు,
కొట్టకుంటే ఏం చేయాలి బిడ్డ? వాడు చెప్పినట్టు విన్నాడా మనకు? అరే తమ్ముడు, నువ్వు ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని మారితే అదే మాకు చాలరా. సాగర్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా నీ మంచి కోసమే, వినలేదు. ఇప్పటికైనా మేము చెప్పింది విని మారు. సరే వదినే, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇన్ని రోజుల కాంచెలు మీరు చెప్పింది విన్నా కూడా బాగుండేది. తమ్ముడు, నువ్వు ఆ పైసల గురించి అసలు ఏం ఆలోచించకురా. మనం పోయి సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇద్దాం. ఒకవేళ మనకు అదృష్టం ఉంటే మన పైసలు మనకు తిరిగి వస్తాయి. నువ్వు 3 లక్షలు బోడగొట్టినా కానీ నిన్న ఒక్క మాట నిత్తలేడు, నిన్న ఒక దెబ్బ కొట్టి నిత్తలేడు. అదిరా అన్న ప్రేమ అంటే. ఇన్ని రోజుల కాంచి వదిన ఇట్లా అంటుంది అట్లా అంటుందని చెప్పినావు. ఇప్పుడు ఏమన్నా అంటే అందారా వదినే? ఇకనన్నా చెప్పినట్టు ఇండ్రా. అన్న వదినే, మీతో నేను తప్పుగా బిహేవ్ చేస్తే అదేం మనసులో పెట్టుకోకండి, నన్ను క్షమించండి వదినే. సాగర్, క్షమించు. అది ఇదని పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను? నువ్వు లైఫ్లో మంచి సెటిల్ అయితేనే కదా మాకు చాలదు. అమ్మ, తమ్ముడు ఆ 3 లక్షలు పేనే అని చెప్పేసి బాధలు ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏమైనా చేసుకుంటాడు. నువ్వు కంట కనిపెట్టుకుంటుండే. సరే కొడుక. సాగరు పొద్దుటి నుండి ఏం తినలేదు, అన్నం వేసుకురా బిడ్డ. బిడ్డ, ఆ విషయాన్ని దాల్చుకొని ఇంకెందుకు బాధపడతానవరా నువ్వు? నేను 3 లక్షలు మోసపోయినా కూడా అన్న నన్ను ఒక్క మాట అనలేదే. అనవసరంగా మీ మాట వినకుండా నేను తప్పు చేసిండే అమ్మ. అన్న ఏమనకున్నా వదినేమన్నా అన్నదా బిడ్డ? వదినే అన్నావు. ఎప్పటికైనా మనోళ్ళు మనకే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ, నీ ఎంత పెద్ద తప్పు చేసినావు అని. ఈ 3 లక్షలు నువ్వు ఎక్కడన్నా బయట తెస్తే వాళ్ళ నూకున్నారా? మన అన్నయ్య పట్టుకు ఊకున్నాడు. అన్న చెప్పినట్టు ఇన్నా బాగుండమ్మా. అన్నతో గొడవ పెట్టుకొని ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు మీ అందరిని బాధ పెట్టినట్టు అయిందే అమ్మ. సాగర్ మంచిగా జాబ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవుతాడని అనుకున్నా. ఇట్లా 3 లక్షలు పోగొట్టుకొని ఇట్లా చేసిండు ఏందండి? వాడు ఆ 3 లక్షలు పేనే అని వాని మనసులో వాడు పెట్టుకొని ఇన్ని రోజులకి వెళ్ళి ఎంత బాధపడ్డాడో అది తలుసుకుంటే మనకే బాధ అనిపిస్తుంది. ఏం కాదు తీయండి, ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. మీరేం బాధపడకండి. అవును సంగీత, వాడు ఇకనైనా ఇవన్నీ మర్చిపోయి మంచిగా వాడంటూ ఒక జాబ్ చేసుకుంటా వాని కాళ్ళ మీద వాడు నిలబడితే మంచిగా ఉంటుంది సంగీతిగా. మీరేం బాధపడకండి, మనందరం కలిసి సంతోషంగా ఉండే రోజులు వస్తాయి. ఏవండి, సాగర్ ఇంత లాస్ అవుతున్నాడని సురేష్ అన్నకు తెలుసు కదా. అయినా సురేష్ అన్న మనకి ఎందుకు చెప్పలేదు? ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి. సరే సంగీత. అన్న సురేష్ తమ్ముడు ఇట్లా 3 లక్షలు లాస్ అయ్యి వాడు అంత బాధలు ఉంటే ఒక్క మాట నాకు చెప్పావా నువ్వు? అన్న నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా అన్న, కానీ వాడు అన్నకు నువ్వు అది నాకు వెళ్తే నా పరమంతా పోతా అని చెప్తే నేను చెప్పలేదు అన్న. కానీ తమ్ముడు ఇన్ని రోజులు వాడు ఇంట్లో మా అమ్మ చెప్పలేక ఇటు మాకు చెప్పలేక వాని లోపల వాడు పెట్టుకుని ఎంత బాధపడి ఉంటాడు. అవునన్న, సాగరాని వల్ల నేను కూడా నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందన్న, ఏమనుకోకుండా సారీ. ఈ కంచెలైనా నీకు ఇట్లాంటి విషయాలు వెళ్తే నాకు చెప్పు తమ్ముడు గురించి. వాళ్ళు ఇట్లా ఏంటంటే ఆవేశంలో ఇట్లా సూసైడ్ అట్లాంటివి చేసుకుంటే అప్పుడు ఏంది పరిస్థితి చెప్పు. సరే అన్న, ఈ రోజు నుంచి ఏదున్నా నీకు పక్కా చెప్తా అన్న. అమ్మా ఇక నాకు ఈ బిజినెస్లు డైరీ ఫామ్లు ఏమద్దే అమ్మా, ఏదో ఒక జాబ్ చేసుకుంటే ఇక. సరే బిడ్డ, నువ్వేదో ఒక పని చేసుకుంటా మంచిగుండు బిడ్డ. నిన్నేవాళ్ళమన్నా అంటా అట్లా? నేను ఇక సురేష్ తోటన్నా అన్నతోటన్నా చెప్పి ఏదో ఒక జాబ్ చూసుకొని చేసుకుంటానే. సరే కొడుక, నువ్వేది చేసినా మంచిగా చేసుకో. ఏ ఆలోచనలు పెట్టుకోకు మనసులో. హలో సాగర్. అరే సురేష్, అప్పుడు మార్కెటింగ్ జాబ్ అనేది అన్నావు వారా, ఒకసారి మీ సార్తో మాట్లాడవారా? నేను చేస్తారా? సరేరా సాగర్, మా సార్తో మాట్లాడి నీకు ఏ విషయం అయినా చెప్తా. అరే అట్లనే నీకు చాలా పైసలు ఇవ్వగలగారా? నేను ఈ జాబ్ చేసుకుంటా నీకు దేరుతారా? అరే నువ్వు నాకు ఆ పైసలన్నీ ఏం అవసరం లేదురా, ఎందుకంటే ఆ పైసలన్నీ మీ అన్న ఇచ్చినాయిరా. అరే ఏం మాట్లాడుతున్నావు రా? మా అన్న నాకు పైసలు ఇచ్చుడేంద్రా? అరే నువ్వు ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత నీకు డబ్బులు ఉంటూ ఉండే కానీ అన్న నాకు ఇస్తేనేరా నేను నీకు ఇచ్చిన డబ్బులు. అరే సురేష్, వాళ్ళు నా కోసం ఇంత ఎత్తా అంటే వాళ్ళని అర్థం చేసుకోలేరా? ఇప్పటికైనా నీ మంచిగా జాబ్ చేసుకొని మా వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలరా. అరే ఎమోషనల్ కాకరా సాగర్, మా సార్తో మాట్లాడినాక చెప్తా. సరేరా. అమ్మా ఏమైందిరా సాగరు? తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి వచ్చింది కదా, మన దగ్గర పైసలు ఉంటే ఉండే అని చెప్పేసి అన్ననే సురేష్ గారికి ఇచ్చి నాకు ఈమని చెప్పేదటనే. చూసిన వారా కొడుక, అన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో నువ్వే అర్థం చేసుకోలేదురా. అవునే అమ్మా, నా మీద అన్నకి ఇంత ప్రేమని అర్థం చేసుకోలేకపోయింది. నాన్న, చాయ్ తాగుతావా? లేదు బిడ్డ, ఇప్పుడే ఇంటికాడ వచ్చిన. సరే నాన్న. బిడ్డ చెల్లె ఫోన్ చేసిందిరా, 3 రోజులు ఎగ్జామ్స్ అయిపోతాయట, ఇంటికి వస్తుందట. సరే నాన్న. బిడ్డ చెల్లె ఇట్లా వస్తాను కదా, మరి చెల్లెని ఒకసారి మా సాగర్ ఇష్టమా లేదా నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. మామయ్య, మన అందరికైతే ఇష్టమే, కాకపోతే వాళ్ళ ఇష్టం కూడా మనం తెలుసుకోవాలి కదా. అందుకే వాళ్ళకు ఒక మాట చెప్పి చూసి డిసిషన్ అనేది వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళ ఇష్టం అంటేనే పెళ్లి చేద్దాం వాళ్ళకు. అవునాడు, వాళ్ళిద్దరు ఇష్టం కూడా మనం కూడా ఏం చేయలేం కదా, వాళ్ళ అభిప్రాయం బట్టి మనం ఫాలో కావాలి. సాగర్, మా సార్తో మాట్లాడినరా, నీ మార్కెటింగ్ జాబ్ ఓకే అయింది, రేపటి నుంచి జాబ్ మంచిగా చేసుకో. థ్యాంక్స్ రా సురేష్. అరే మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు రా? నెలకు 15,000 మాట్లాడినా, మంచిగా చేసుకో జాబ్. సరేరా సురేష్, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు ఒక్కని నాకు తోడుగున్నావురా. నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా సురేష్. అరే మన మధ్య థ్యాంక్స్ ఎందుకురా? ఫ్రెండ్స్ అంటే సంతోషాలు మంచుకున్నాడు కాదురా, కష్టాలలో తోడున్నోడే నిజమైన ఫ్రెండ్ రా. ఇప్పటికైనా జరిగిన అన్ని మర్చిపోరా. ఇప్పటికైనా మంచిగా జాబ్ చేసుకుంటూ అన్నవైన వాళ్ళతో కలిసి ఉండు మంచిగా.